తెలంగాణలో వెలిసినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో యాదాద్రి పుణ్యక్షేత్రం ఒకటి. యాదాద్రి పుణ్యక్షేత్రానికి రోజు రోజుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు భక్తులకు ఓ శుభవార్తను అందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాదాద్రి పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఇదొక శుభవార్తనే చెప్పవచ్చు. యాదాద్రి ఆలయానికి వచ్చినటువంటి స్థానిక భక్తులు అంతరాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించే అవకాశం కల్పించినట్లు ఈవో భాస్కర్రావు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ఘనంగా దేవస్థానం ఆధ్వర్యంలో కూడా అమరవీరులకు అందరికి కూడా 2 నిమిషాలు మౌనం పాటించి జెండా ఎగరవేసి అందరికి శుభాకాంక్షలు తెలియపరిచాం. ఈ సందర్భంగా కానివ్వండి, గౌరవ ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, విప్ గారు, అదేవిధంగా మా టెంపుల్ వంశపారంపర్య చైర్మన్ యాదగిరిగుట్టలో ఇంతకుముందు శనివారం వరకు మార్నింగ్ దర్శనం ఇచ్చేవాళ్ళం భక్తులకి. గతంలో పాతగుట్ట ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉండేది. అంతరాలయంలో పంపించకుండా ఇప్పుడు పంపిస్తున్నారని కొంచెం అసంతృప్తి ఉంది. గౌరవ విప్ గారు గౌరవ విప్ గారు మరియు మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు దీన్ని లేవనెత్తారు. అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మంగళవారం యాక్చువల్ కామన్గా 4 to 5 బ్రేక్ ఉంటుంది. 5 నుంచి 5:30, 5:45 అంటే భక్తులు యాదగిరి మున్సిపల్ పరిధిలోని ఉన్న స్థానికులు, అంటే ఈ దేవాలయం ఈ గడ్డ మీద ఉంది కాబట్టి వాళ్ళు కూడా భగవంతుని దగ్గర నుంచి దర్శించాలనే ఆలోచనలో ఉంటారు. ఇప్పటిదాకా అటువంటిది లేకుండా ఉండే, ఇప్పుడు మంగళవారం నాడు సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటల వరకు అనుకున్నాం. భక్తుల సంఖ్యను బట్టి దాన్ని పెంచుతూ తగ్గిస్తూ ఉంటాం. ఆధార్ కార్డు తోటి ప్లస్ సాంప్రదాయ దుస్తులతోటి ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా అంతరాలయంలో దర్శనం చేయించేసి హారతి ఇచ్చేసి భగవంతుడి సన్నిధిలో వాళ్ళ కోరికలు తీర్చుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలని గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించారు. దాన్ని పరిశీలించమని కోరారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మంగళవారం అంటే ఇవాళ ఆదివారం 4వ తారీఖు నుంచి సాయంత్రం దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం.